श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न నిరిగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను, తాను చేసిన కర్మఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేకాక కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండడివాడు యోగి కాచాలడు. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమని నీవు తెలుసుకునుము. ఓ పాండుకుమార, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవడును యోగి కాచాలడు. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మం సాధనముగా చెప్పబడుచున్నది. యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వ భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసచ్ఛతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. భౌతికములైన కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట కాని కామ్యకర్మలందు నియక్తుడవుట కాని చేయని మానవుడు యోగమునందు ఉన్నతిని పొందినవాడు అని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే కాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అనున్నది మిత్రుడును అలాగనే శత్రువును అయి ఉన్నది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే కాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అనున్నది మిత్రుడును అలాగనే శత్రువును అయి ఉన్నది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. మనస్సును జయించిన వాడు శాంతిని పొందియునుటచే పరమాత్మను చేరినట్టు వాడే అగును. అట్టి వానికి సుఖ దుఃఖములు శీతోష్ణములు మానాపమానములు అన్నియును సమానములే అయి ఉన్నవి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజతేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాక్ష్మకాంచనః. మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వమును పొందినట్టి వాడే యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగి ఉండును. అతడు ప్రతి వస్తువును గులకరాలనైనను రాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా చూచును. సుహృమిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. స్వభావరీత్యా శ్రేయోభిలాషులను ప్రియమైన మిత్రులను తటస్థులను మధ్యవర్తులను ఈర్ష్యాపరులను శత్రుమిత్రులను పాపపుణ్యులను సమబుద్ధితో చూచు వ్యక్తి మరింత పూర్వాభివృద్ధి నొందిన వానిగా పరిగణించబడును. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి అయిన వాడు తన దేహమును మనస్సును ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుటయందే నిమగ్నము చేయవలెను.
అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలన భావన నుండి విముక్తుడై ఉండవలెను. శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమునకు వెళ్ళి నేలపై కుశాగ్రాసనమును పరిచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్ర ప్రదేశమునందు ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుజ్ఞాత్ యోగమాత్మవిశుద్ధయే. యోగి ఆసనముపై స్థిరముగా కూర్చొని తన మనస్సును, ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్రపరిచి హృదయశుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చ నవలోకయన్. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా రుజురేఖలో నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ప్రశాంతాత్మా విగతభీర్ బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. కలతనందనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమలక్ష్యముగా చేసుకొనవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామాధిగచ్చతి. ఈ విధముగా నిరంతరము దేహము, మనస్సు, కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును పొందును. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ భుజించువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగి అగుటకు అవకాశం లేదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములు కలవానికి యోగాభ్యాసము ద్వారా భౌతిక బాధలేవీనూ లేకుండును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మల అన్నింటినీ నియంత్రించి భౌతికములైన వాంఛలేమీయూ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితుడైనప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును. యథా దీపో నివాతస్థో నిజ్ఞతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉన్న దీపము కదలకుండా నిశ్చలముగా ఉండునట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సమాధి అనబడు
పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడియుండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగును. సుఖమాత్యంతికం ఎత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఆత్మయందు ఆనందమును సుఖమును అనుభవించుటయందును గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడు అగును. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచినవాడు గొప్ప కష్టమునందైనను చెలింపడు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే. స్థిర నిశ్చయముతోడను విశ్వాసముతోడను యోగం అభ్యసించుచు మానవుడు ఆ మార్గము నుండి వైతొలగరాదు. సంకల్ప ప్రభవాన్ కామాంస్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన భౌతిక కోరికలు అన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుండి నియంత్రింపవలెను. శనై శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఆ విధంగా మనస్సును ఆత్మయందే స్థిరము చేసి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. చంచలత్వము అస్థిరత్వము అనున్నవి మనస్సు యొక్క స్వభావములు. కానీ ఆత్మదర్శి అయిన యోగి అట్టి మనస్సును నియంత్రింపవలెను. మనస్సు అతనిని నియంత్రింపకూడదు. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. నా యందు మనస్సు లగ్నము చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణైక్యమును గుర్తించును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే. ఆ విధముగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరము యోగమును అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగి నన్ను సర్వజీవులయందును మరియు సర్వజీవులను నాయందును చూచును. నిజమునకు ఆత్మదర్శి అయిన అట్టి వ్యక్తి దేవాది దేవుడనైన నన్నే సర్వత్రా చూచును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తమును కాల్చువానికి నేను కనబడకపోవుట కాని నాకు అతడు కనబడకపోవుట కాని జరగదు.
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. నేనును మరి హృదయస్థుడైన పరమాత్మయు ఒకడేనని తెలిసి పరమాత్మ భజనయందు నియక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే సదా నిలచియుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములందు సమముగా చూచునో అతడే ఉత్తమ యోగి అనబడును. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయి ఉన్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనది గను మరియు అసఖ్యముగాను నాకు తోచుచున్నది. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలతనొందించినదియును దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేనూ కష్టతరమని నేను భావించుచున్నాను. శ్రీ భగవానువాచ అశంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. నిగ్రహింపబడని మనస్సు కలవానికి ఆత్మానుభూతి అతి కష్టకార్యము. కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయం తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించి తరువాత లౌకిక భావన కారణంగా దానిని విడచి యోగమునందు పరిపూర్ణత్వం పొందలేని విఫలుడైన యోగి గమ్యము ఈ విధంగా ఉండును. కచ్చిన్నో భయ విభ్రష్టా అశ్చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. మహాబాహుడవైన ఓ శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందని వాడై ఏ చోటనూ స్థానము లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘము వలె నశింపడా. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహి ఉపపద్యతే. ఓ కృష్ణ, ఈయన సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులు ఎవరునూ కనబడటలేదు.
ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహి ఉపపద్యతే. ఓ కృష్ణ, ఈయన సందేహమును సంపూర్ణముగా తొలగించమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులు ఎవరునూ కనబడటలేదు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఉత్తీర్ణుడు కాని యోగి పుణ్యజీవులు నివసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన తరువాత పవిత్రుల కుటుంబమున కాని లేదా శ్రీమంతుల గృహమున కాని జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేక దీర్ఘకాల యోగాభ్యాసము తరువాత ఉత్తీర్ణుడు కాని యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించును. కానీ ఈ జగత్తులో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు. యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన తరువాత అతడు పూర్వజన్మమునకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించుటకు తిరిగి అధికమైన అభివృద్ధికై ప్రయత్నించును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసముచే పొందిన దివ్య చైతన్యం కారణముగా అతడు కోరకనే అప్రయత్నంగా యోగ సిద్ధాంతముల వైపునకు ఆకర్షించబడును. జిజ్ఞాసు అయిన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడై ఉండును. ప్రయత్నాద్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్భిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. సమస్త కల్మషముల నుండి శుద్ధపడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసముల తరువాత పరిపూర్ణత్వమును పొంది అంత్యమున పరమగతిని పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఓ అర్జున, యోగి తపస్వి కంటేను జ్ఞాని కంటేను కామ్య కర్మములు చేయువాని కంటేను అధికుడు. అందుచే అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావనయందు సదా నిలచియుండువాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమను అనురించువాడును అగు యోగి యోగులందరికంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదే నా అభిప్రాయము.